ఆర్ఎన్టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ ప్రభుత్వమైన ఉద్యమకారులను పట్టించుకోవాలని కోరిన ఎస్సీ/ఎస్టీ నాయకులు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్న జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్. ఇక్కవోలు గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రైతన్న మీకోసం కార్యక్రమం. రామాయణపేట మండల కేంద్రంలో జొన్న రైతుల రాస్తా రోకో. కెరిమెరి పిహెచ్సిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. హెచ్ఏఎల్ పార్క్ వాకర్స్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమాలు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణ ప్రారంభోత్సవం. జిఎన్ఆర్ హాస్పిటల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క. ఓడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో ఎస్సీ/ఎస్టీ సంఘ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యమకారులకు న్యాయం జరగలేదని వాపోయారు. ఎస్సీ/ఎస్టీ సంఘ నాయకులు బోడుప్పల్ ఫెడరేషన్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘ సంస్కర్త సీనియర్ నాయకులు ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎస్సీ/ఎస్టీ సంఘ నాయకులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తెలంగాణ వచ్చే వరకు పట్టు విడవకుండా ఉద్యమం చేశారని, కానీ నేడు దళితులుగానే మిగిలిపోయారన్నారు. గత ప్రభుత్వంలోనూ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని, నేటి ప్రభుత్వాలైన ఉద్యమకారులను గుర్తించి వారికి ఇంటి స్థలాలు, ఆరోగ్య బీమాలు, వారికంటూ ఒక గుర్తింపు ఇవ్వాలని రాపోలు రాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ/ఎస్టీ సంక్షేమ సంఘం ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో బోడుప్పల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క హక్కుల్ని, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసము అనేక ఉద్యమాలు చేసి ఆస్తులు పోడగొట్టుకొని, ఉద్యోగాలు పోడగొట్టుకొని, డబ్బులు పోడగొట్టుకొని, తమ సమయాన్ని, ఆరోగ్యాన్ని పోడగొట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఘనత తెలంగాణ ఎస్సీ/ఎస్టీ సంక్షేమ సంఘం ఉప్పల్ శాఖ వారికి దక్కింది. అలాంటి సంక్షేమ సంఘానికి ఈరోజు ఏమీ నోచుకున్నటువంటి పరిస్థితి. నగర్ పరిధిలోని ఫ్లవర్ ఫంక్షన్ హాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హఠయోగా ఆశ్రమం గురువు శంకరాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ సిఐ సైదులు, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేష్ చారి, జవహర్ నగర్ మాజీ తొలి మేయర్ మేకల కావ్య, మాజీ మేయర్ దొంతకాని శాంతి కోటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవాణి కొండల్ ముదిరాజ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఝాన్సీ సరస్వతి విజ్ఞానికేతన్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎంఎంసీ వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా ఆసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. 3, 4, 5, 6, 7, 8, 6, 7, 8, 9, 5, 6, 7, 8, 9, 10. Guru Vishnu, Guru Devo, Maheshwarah, Guru Sakshat, Tasmai Shri Gurave Namaha. Om Shanti Shanti Shanti. 1, 8, 9, 10. Children. 4, 5, 6, 7, 8, 9, 10. Hold your left leg, interlock your fingers.
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిబ్బందితో కలిసి యోగా చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువు సమీపంలో ప్రకృతి ఒడిలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి యోగా సాధన నిర్వహించి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో యోగా శిక్షకుడు కుమ్మరి నర్సింహులు, పోలీస్ అధికారులు సిబ్బందికి యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామ విధానాలను వివరించి ప్రదర్శించారు. అనంతరం జిల్లా ఎస్పీతో పాటు అధికారులు, సిబ్బంది వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీసులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా భారతదేశంలో పుట్టిన గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద అని, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను ఆచరిస్తూ ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకుంటున్నారని పేర్కొన్నారు. యోగా డే శుభాకాంక్షలు. యోగా అనేది పతంజలి దాదాపు ఇట్ ఈస్ నో డేట్ లేదు, అప్పటి నుంచి ఇది మొదలుంది. పతంజలి ఫార్మలైజ్డ్ ఇట్, అంటే ఈ ప్రతి డిఫరెంట్ ఉన్నది సైంటిఫిక్గా చేస్తూ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి. అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ ఎలివేషన్. ఆ దాంట్లో యోగా అనేది బాడీ మైండ్ ఒక యూనిట్ లాగా, బాడీ ఒకటి మైండ్ ఒకటి సపరేట్ కాకుండా ఒక యూనిట్ లాగా చేసేదానికి చేసే ఒక ఎక్సర్సైజ్. దీన్ని వితౌట్ రిలీజియన్, వితౌట్ కాస్ట్, వితౌట్ ఎవరు కూడా, అండ్ ఏ ఒక హెల్త్ స్టేటస్ ఏదున్నా ఆ హెల్త్ స్టేటస్కి కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. అది ప్రతి ఒక్కరు నేర్చుకొని ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టవచ్చు. ఇన్ని రోజులు మనం చేయకపోతే ఈ రోజు నుంచి కూడా యూ క్యాన్ స్టార్ట్. సో ఐ వెల్కమ్ యూ ఆల్. మన డిపార్ట్మెంట్లో ఎక్కువగా చాలా స్ట్రెస్ ఉంటుంది, టైమింగ్స్ ప్రాపర్గా ఉండవు, భోజన రైట్ టైంకి ఉన్నా తినలేకపోతాము. సో ఇవన్నీ స్ట్రెస్ అండ్ చివరికి బీపీ, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా వస్తాయి. సో లైఫ్ స్టైల్ బిక్కవోలు గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత పెట్టుబడి సాయం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయల చొప్పున మొత్తం 7,000 రూపాయలు చెల్లించారని, ఈ విడతలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన సుమారు 25,569 మంది రైతులకు 17 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించబడిందని, రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. సంవత్సరానికి మొత్తం 20,000 వరకు రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యకుమారి గారికి, ఆత్మ కమిటీ చైర్మన్ సత్యబాబు గారికి, ఈస్టర్న్ డెల్టా డిస్ట్రిబ్యూషన్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర ముఖ్యమైన నాయకులందరికీ కూడా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న రైతు బిడ్డలందరికీ నమస్కారాలు. ఏదైతే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని అటు పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఈ రెండు కలిపి
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకి వస్తుంది. ఏదైతే ముందుగా పెట్టుబడికి ఉపయోగపడుతుందనే విధంగా ఇది 3 దఫాల్లో ఇస్తున్నారు. సుమారు దగ్గర ఈ పథకం ద్వారా 8,985 కోట్లు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రామాయంపేట మండల కేంద్రంలో జొన్న రైతులు రాస్తారోకో చేపట్టారు. జొన్నల కొనుగోలు విషయంలో నిబంధనల పేరిట అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జొన్న రైతులు రాస్తారోకో చేపట్టారు. జొన్నల కొనుగోలు విషయంలో నిబంధనల పేరిట అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాల పేరుతో 2 లారీల జొన్నలు తిరస్కరించిన మార్ఫెడ్ అధికారులు షరతులు లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో చేపట్టిన దంతెపల్లి రైతులు పంట మార్పిడి చేయాలని చెప్పినా ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల సూచన మేరకు పంట మార్పిడి చేసి జొన్నలు పండించామని తెలిపారు రైతులు. జొన్నలలో మట్టి శాతం ఎక్కువగా ఉందని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సూచన మేరకు సుమారు 300 ఎకరాల్లో జొన్న పంటను సాగు చేయడం జరిగింది. అకాల వర్షం వలన జొన్న పంట అనేది నీలకరువి హార్వెస్టింగ్ చేయడం వల్ల చిన్న మట్టి రావడం జరిగింది. మార్కెట్ డిఎం గారు రాంపేటలో కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేసి విజిట్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసిన జాలీలోనే రైతులు సుమారు 2 సార్లు జాలీ చేసి పడిపోవడం జరిగింది. అయినా కూడా ఒక 1-2% అనేది మట్టి పిల్లలు అనేవి పోలేదు. దీనివల్ల ఇప్పుడు అన్లోడింగ్కి వెళ్ళిన లారీలను గజ్వెల్లో ఉడ్రాయిపల్లి దగ్గర ఆపేయడం జరిగింది. డిఎం గారు ఏమన్నంటే చిన్న మట్టి పిల్లలు ఉన్నాయి, అవి తీసుకోవడం వల్ల వేరే జొన్నలు అనేది స్టోరేజ్ చేస్తే ఖరాబ్ అవుతాయని చెప్తున్నారు. కానీ చిన్న మట్టి పిల్లలు ఉండడం వల్ల జొన్నలు అనేవి ఖరాబ్ కావు. వర్షంలో తడిచి మొలకలు వస్తేనే పురుగు పడితేనే మాత్రం జొన్నలు ఖరాబ్ అవుతాయి. ఈ విషయాన్ని డిఎం గారు మరి రైతుల పరంగా ఆలోచన చేసి వెంటనే రైతుల అన్లోడింగ్ 3 లారీలను అన్లోడింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతులకు న్యాయం చేయగలని కోరుతున్నాము. సుమారు రైతులు అనేది పండించిన జొన్న పంటనే ఇంతవరకు ఒక మొక్క జొన్న అనేది ఒక ఇత్తు అమ్ముకోలేరు. వాళ్ళకు ఇప్పుడు అప్పులు ఏ విధంగా కట్టుకుంటారు, వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం సీజన్ వచ్చింది, వాళ్ళు ఏ విధంగా పంట సాగు చేసుకుంటారు. ఈ విషయాన్ని వెంబటినే రైతులకు ఇబ్బంది కలగకుండా డిఎం గారు తక్షణమే స్పందించి లారీలు అన్లోడింగ్ చేసుకొని రైతులకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. అక్కడ సుమారు ఒక వారం రోజుల నుంచి వెయిటింగ్ చేపిస్తున్నారు దించుకోకుండా. అక్కడ లారీ ఓనర్స్ ఇక్కడ రైతులకు ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ సొసైటీ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం. మేము రిటర్న్ తీసుకొస్తాము, మేము వెయిట్ ఛార్జింగ్ 150,000 రూపాయలు మేము రైతుల మీద పడేస్తామని చెప్పేసి ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే లారీలను అన్లోడింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సెంట్రల్ సుమారు ఒక 3 లారీల వరకు జొన్నలు ఉన్నాయి, అవిటిలో తొందరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గ్రామం దంతేపల్లి జొన్నలు కొనుగోలు చేసుకుంటలేదు సార్, రిటర్న్ వస్తుంది. ఎందుకు గురించి పరిస్థితి ఏంటి, అప్పులు బాగున్నది, వర్షాలు పెట్టుబడి లాభం లేదు, జొన్నలు ఆపస్ వచ్చినాయి, రైతులు ఇబ్బంది పడుతుంది సార్. అండి ఇట్లా ఏం కథ అర్థమవుతలేదు సార్. మాకు పంట మార్పిడి చేసారు కదా, మీకు ఏం అడుగుతున్నారు? పంటలు మార్పిడి చేసినాం సార్, చేయమని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొంటలేరు సార్, ఇవన్నీ రిటర్న్ చేస్తారు సార్. ఏం కోరుతున్నారు మళ్ళీ మీరు? మా జొన్నలు పోవాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు రమేష్, దంతేపల్లి. మేము దంతేపల్లి గ్రామంలో దగ్గర 300 ఎకరాలు జొన్న వేసాము. జొన్న వేసి మాకు సూసైడ్ కాదు, దంతేపల్లి అంటే సూసైడ్ పెట్టేది దంతేపల్లి. ఆ దంతేపల్లి పెట్టే రాంపేట పెట్టమంటే రాంపేటకి తీసుకొచ్చాము. దగ్గర దంతేపల్లి 8-9 లారీల దాకా ఉండేది. 3 లారీల దాకా 2-3 లారీలు పోయినాయి. 3 లారీలు మన పిల్ల చిన్న వర్షం పడవ చిన్నపిల్ల పిల్ల ఉండే వల్ల దాన్ని ఆఫ్ చేసేది అన్నట్టు. దాని గురించి ఇప్పుడు ఉన్నాయి 4-5 లారీలు ఇంకా 5 ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. ఇవి కూడా మొత్తం పిల్లలు మొత్తం తీసుకోవాలని కోరుతున్నాం. దంతేపల్లి నా పేరు శ్రీకాంత్ సార్. అయితే ఈ విషయం ఏంటంటే యాసంగిలో పొలం వేస్తే కూడా ఎక్కువ కెరిమెరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా సందర్శించారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలపై సమగ్రంగా పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ఈ తనిఖీలలో ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, రోగుల నమోదు వివరాలు, ఔషధాల లభ్యత, రికార్డుల నిర్వహణ, వైద్య సిబ్బంది హాజరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా విధులు నిర్వహించాల్సిన కొందరు వైద్యులు ఆసుపత్రిలో లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిరోజు పేద, గిరిజన, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్య సేవల కోసం వస్తుంటారని, అలాంటి సమయంలో వైద్యులు విధులకు గైహాజరు కావడం ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాల్లో బాధ్యత రాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. గైహాజరైన వైద్యులపై వెంటనే షోకోజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయడం ప్రధాన బాధ్యత అని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి అవకాశం ఉండకూడదని హెచ్చరించారు. అయిపోయిందా? అటు వెళ్తున్నారా? ఆసిఫాబాద్ వెళ్తున్నారా? పిట్టగూడ ఇవాళ ఒకటే విలేజ్ పిట్టగూడ కవర్ చేశారా? ఓకే. సో రోజు ఒకటే విలేజా మీకు? అంతే. ఎంతసేపు పట్టినా గంటలో అయిపోయినా రోజు ఒకటే విలేజ్ మీరు కవర్ చేసేది. నేను అడిగేదానికి చెప్పు, లాంగా షార్టా నేను అడగట్లేదు. ఒకటే విలేజా నేను అడుగుతున్నాను. సో అదేంత 10 గంటలకు అయిపోతే 10, 11కి అయిపోతే 11, అంతేనా? సరే. ఇప్పుడు మీతో పాటు ఎవరెవరు వచ్చారు? గోయగాం MLHP ప్రకాష్, ఇంకా మనీ, అంతేనా? హీరా, అవును. ఓకే. డాక్టర్ ఎవరు రారా మీతోని? వెహికల్ ఎప్పుడు కూడా రోజు ఎవరు వస్తారు? ఆసిమ్ సార్ ఇవాళ రాలేదు. ఓకే. సో ఇప్పుడు మీకు సికిల్ సెల్ అనీమియా గురించి చెప్పమని ఏం చెప్పలేదా? మరి ఇవాళ ఒకటే రోజా? హెచ్ఏఎల్ పార్క్ వాకర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 264 డివిజన్లో గల రాజరాజేశ్వరి నగర్ కాలనీలో TR9 టీవీ న్యూస్ ఛానల్ మరియు హెచ్ఏఎల్ పార్క్ వాకర్ సంయుక్త ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు యోగా గురువు సంజీవరాయుడు యోగా అభ్యాసంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, హెచ్ఏఎల్ కాలనీ ప్రెసిడెంట్ రాంబాబు, రాజరాజేశ్వరి నగర్ చక్రపాణి, TR9 టీవీ న్యూస్ ప్రతినిధి సంతోష్ కుమార్, హెచ్ఏఎల్ పార్క్ వాకర్ సభ్యులు యోగాలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 జూన్ 21 ఆదివారంతో 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది నిర్వహించే వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. కలకత్తాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ యోగా వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించిన ఒక ఆలోచన నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందించే ఒక అంతర్జాతీయ ఉద్యమంలా ఎలా రూపాంతరం చెందిందో ఈ వేడుకలే నిదర్శనం. ఈ సందర్భంగా యోగా దినోత్సవం చరిత్ర గురించి తెలుసుకుందాం. అసలు యోగా అనే పదం సంస్కృత మూలాలైన యూజిర్ నుండి ఉద్భవించింది. దీని అర్థం కలపడం లేదా ఏకం చేయడం అని అర్థం. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేయడంతో పాటు మానవాళికి, ప్రకృతికి మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి
చేయడాన్ని యోగా సూచిస్తుంది. మారుతున్న కాలంతో పాటు మారుతున్న జీవన శైలిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ప్రత్యేక థీమ్ను నిర్ణయించారు. అనంతరం యోగా సభ్యులు ముద్దం నరసింహ యాదవ్ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏఎల్ పార్క్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణాన్ని ప్రారంభోత్సవం చేసిన మంత్రి సీతక్క. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమాల శాఖల మంత్రి దనసరి అనసూయ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారిత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, చిన్న వ్యాపారాల అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి శిక్షణల ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణం ద్వారా మహిళా సంఘాలకు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆమె తెలిపారు. మహిళల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు మరియు సమర్థవంతంగా ప్రజలకు చేరువ కావడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా సంఘాల బలోపేతం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారితో పాటు మరి సోదరిమణి మా మహిళా సంక్షేమ శాఖ చైర్పర్సన్ గారు, శోభారాణి గారు, మా మండల నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం కోరుకోవడం జరిగింది. నిన్ననే మా రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే కూడా చేసుకోవడం జరిగింది. వారు కూడా ఆరోగ్యాలతో ఉంటూ ప్రజల కోసం నిత్యం పాటుపడి రాబోయే కాలంలో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని మొక్కుకోవడం జరిగింది. అదే కాకుండా ఐలన్న ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా తోబుట్టులాగా మా అక్క ఉంది అని ప్రతిసారి నా దగ్గరికి వచ్చి అనేక సమస్యలను వారు తీసుకొస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, శిశు సంక్షేమ శాఖ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ, ఈరోజు పేదవాళ్ళ కళ గృహాలు, ఇల్లు లేక అనేక మంది అవస్థపడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 4.5 లక్షలు ఇల్లులు ఇవ్వడంతో ఈరోజు ఒక గృహప్రవేశానికి రావడం జరిగింది. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నిజంగా 5 లక్షల రూపాయలు ఒక పేద కుటుంబానికి దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి వాళ్ళ కలలు నెరవేరుస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, విద్యా వైద్యం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యాలయాలను కూడా బాగు చేయడం, పిల్లలకు కూడా మంచి యూనిఫామ్స్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్టు ఇవన్నీ కూడా మధ్యాహ్నం లంచ్, ఇంటర్ వాళ్ళకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలని కోరుకుంటా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్ళి ఎక్కువ ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలు తల్లిదండ్రులు కాకుండా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో లాస్ట్ 10th రిజల్ట్ గవర్నమెంట్ స్కూళ్ళలోనే హైయెస్ట్ రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో రాసినటువంటి వాళ్ళు, మా ములుగు లాంటి మారుమూల ప్రాంతం ఇవాళ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి విద్యాలయాలను బలోపేతం చేద్దాం, పేదలకు కూడా ఆర్థిక భారం లేకుండా చేద్దాం అనేది మా యొక్క లక్ష్యం. అదే కాకుండా ఈరోజు మరి మహిళా భవనాలలో చూస్తే రాష్ట్రంలో మొట్టమొదట
మహిళా భవనాలు వివో బిల్డింగ్స్ ఓపెనింగ్ అయినది కూడా ఆలేరు నియోజకవర్గంలోనే అత్యధికంగా అయినాయి, మొదటిసారి కూడా అయింది. ఈరోజు కూడా మరొక మహిళా భవనాన్ని ప్రాంగణాన్ని ప్రారంభించడం కోసం సోదరిమణి బండ్రు శోభారాణి గారి అధ్యక్షతన మన ఐలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలేరులో చేస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మీ అందరికి కూడా శుభం కలగాలి, తొందరగా వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలని కోరుకుంటాం. కాబట్టి అక్కగారి సహకారంతో ఈ వెనుకబడ్డ ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిఎన్ఆర్ హాస్పిటల్లో యోగా డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ యువత సంపూర్ణ ఆరోగ్యానికి యోగాసనాలు అత్యంత అవసరం. జి నరేందర్ రెడ్డి దేశ యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే నిత్యం యోగాసనాలు చేయడం అత్యంత అవసరమని జిఎన్ఆర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిఎన్ఆర్ హాస్పిటల్లోని ఇప్పుకా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలలో యోగా ఒక అవిభాజ్య భాగమని పేర్కొన్నారు. మన దేశానికి చెందిన యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడం గర్వకారణమని, నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ప్రతి భారతీయుడికి ఆనందాన్ని కలిగించే విషయమని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి యోగా ఎంతో ఉపముక్తమవుతుందని తెలియజేశారు. నేటి పోటీ ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేందుకు యోగా అద్భుత సాధనమని పేర్కొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పిర్ల ఐలయ్య. దేవాలయానికి విచ్చేసినటువంటి మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు. స్వామివారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందచేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.